క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి దినమున మనము మన లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క జనన మహోత్సవమును కొనియాడి ఉన్నాము. మరి నేటి దినమున ఆ లోకరక్షకుని కొరకై వేద సాక్షిగా మరణించినటువంటి పునీత స్టెఫాన్ గారి పండుగను జరుపుకొనుచు ఉన్నాము. ఈనాటి మొదటి పట్టణము సువిశేష పట్టణములను పరిశీలించినట్లయితే మనకి ఒకే ఒక విషయం గురించి తెలియచేస్తుంది. ఆ విషయం ఏమిటంటే, క్రీస్తు ప్రభువుని అనుసరిస్తే మనకి బాధలు, శ్రమలు, కష్టాలు అనేవి తప్పవని, మరియు క్రీస్తు సేవకై నిలబడితే ఈ లోకము మనల్ని అందరినీ ద్వేషిస్తుంది అని విషయాన్ని మనకి తెలియచేస్తుంది. నేటి సమాజంలో మనుషుల యొక్క పోకడలను గమనించినట్లయితే ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో ఉన్నంత వరకు ఆలోచింపని మరియు ఊహించని విషయం ఏదైనా ఉంది అంటే అది ఒక మరణమని మాత్రమే మనము తెలుసుకోగలము. చాలాసార్లు మనము క్రీస్తు అనుచరులమే అయినప్పటికీ మన ఈ సువార్త పరిచర్యలో కొన్ని విషయాలను వదులుకొనుటకు మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండము. కానీ నేడు మనము పండుగ జరుపుకుంటున్నటువంటి పునీతుడు క్రీస్తు సేవ కొరకు, క్రీస్తు సువార్త పరిచర్య కొరకు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి ఒక గొప్ప పునీతుడు. మరియు వేద సాక్షులుగా నిలిచిన వారిలో మొదటి స్థానంలో నిలిచినటువంటి గొప్ప పునీతుడు మన ఈ స్టెఫాన్ గారు. నేటి సమాజంలో ప్రజలను గమనించినట్లయితే నేడు మనము దేవుని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత పిచ్చివాణినిగా లెక్కిస్తారు లేదా పరిగణిస్తారు. అదే మనము ఈనాటి సువార్త పట్టణంలో విని ఉన్నాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనము, నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడికే రక్షణ అని ప్రభువు మనకి తెలియచేస్తూ ఉన్నారు. అటువంటి చివరి వరకు నిలిచి సహించినటువంటి వ్యక్తులలో గొప్ప ఉదాహరణ మన పునీత స్టెఫాన్ గారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు కొరకు నీవు పొందే ప్రతి శ్రమను కూడా ఇతరులు గుర్తించినా గుర్తించకపోయినా పరలోకమందున్న మన తండ్రి ఎప్పటికీ కూడా గుర్తిస్తాడు అనే విషయాన్ని మనము గుర్తుంచుకుందాం. క్రీస్తు కొరకు మనకి ఎటువంటి ఆపదలు ఎదురైనా కానీ క్రీస్తునందు ధైర్యాన్ని కోల్పోకుండా కావలసిన శక్తిని, బలాన్ని మనకు ప్రసాదించమని ప్రార్థించుకుందాం.